హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా అండ్ సింపుల్గా త్వరగా చేసుకునే బెండకాయ చారు ఏ విధంగా తయారు చేయాలో నేర్చుకుందాం. ఇవి 300 గ్రామ్స్ బెండకాయలు శుభ్రంగా వాష్ చేసుకొని ఒక బెండకాయలో హాఫ్ కట్ చేసుకోవాలి. ఒక టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు నీళ్ళల్లో వేసాను క్లీన్ కావడానికి. అదేవిధంగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి. ఇది ఒక 10 నిమిషాల ముందే నానబెట్టుకోవాలి. ఇట్లా చూడండి, ఫుల్గా నానింది చింతపండు. ఇదేమో 2 స్పూన్ల బేసన్ ఉంటుంది కదా, శనగపిండి ఉండలు లేకుండా నీళ్ళల్లో వేసి కలిపి పెట్టుకోవాలి. ఇది 2 స్పూన్ల శనగపిండి, ఈ స్పూన్తో తీసుకున్నా. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ప్లీజ్ నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నేను ఈ వీడియోకి ఒక 20 లైక్స్ మాత్రమే కోరుకుంటున్నాను. ప్లీజ్ ఈ 20 లైక్స్ అన్నా మీరు ఇవ్వండి ప్లీజ్. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేయాలి. ఇది కొంచెం ఎర్రగా కానియాలి ఆనియన్స్. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. ఇది కొంచెం ఎర్రగా కావాలి. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం ఎర్రగా అయినాయి కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. తర్వాత కరివేపాకు యాడ్ చేయాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేయాలి. తర్వాత ఈ కట్ చేసుకున్న బెండకాయలను యాడ్ చేయాలి. ఇప్పుడు బెండకాయలను మనం 1 నిమిషం వరకు మగ్గబెట్టాలి. ఇప్పుడు కొంచెం మగ్గినాయి కదా, ఇవి ఒకసారి కలుపుకొని ఉప్పు, కారం వేయాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కారం వేయాలి. ఉప్పు యాడ్ చేయాలి. ఇది రుచికి తగ్గట్టు వేసుకోండి ఉప్పు. 1 నిమిషం మళ్ళీ మూత పెట్టి మగ్గనియాలి కర్రీ. ఆ లోపల మనం చింతపండు రసాన్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనము టమాటాలు యాడ్ చేద్దాం. ఇప్పుడు కొద్దిగా 1/2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేయాలి. కొద్దిగా 1 నిమిషం వరకు మళ్ళీ దీన్ని మూత పెట్టి మగ్గనియాలి కర్రీని. ఇప్పుడు లైట్గా ఉడకడం స్టార్ట్ అయింది కదా, మనం ఇప్పుడే చింతపండు రసాన్ని యాడ్ చేయాలి. పులుపు ఎక్కువ లేకుండా యాడ్ చేసుకోండి.
ఒకసారి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు టమాటా బెండకాయ 2 ఉడకాలి మెత్తగా. రెండు నిమిషాల వరకు మూత పెట్టుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. కూర ఉడుకుతుంది కదా, ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నా. ఇందులో మనం మిరియాలు, లవంగాలు, చెక్క వేసి ధనియా పౌడర్ని ప్రిపేర్ చేసిన. ఇది అన్ని కూరలకు టేస్ట్గా బాగుంటుంది. ఇప్పుడు బెండకాయ ముక్క మెత్తగా ఉడికిందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకోండి. చూడండి, ముక్క ఉడికింది కదా. మనం ప్రిపేర్ చేసుకున్న ఇది ఉంటుంది కదా శనగపిండి మిశ్రమం, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఇది ఒకసారి ఇట్లా మొత్తం యాడ్ చేసుకోండి. ఇది ముక్క ఇదేమంటారు, బెండకాయ ముక్క ఉడికిన తర్వాతనే లాస్ట్లో వేయాలి. ఫైనల్గా మనము దించుకునే ముందు కొత్తిమీర యాడ్ చేయాలి. ఈ చారు చాలా టేస్టీగా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో ఎవరైనా మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈ వీడియోకి 20 లైకులు ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ప్లీజ్ ఇస్తారని కోరుకుంటున్నా. ఫైనల్గా బెండకాయ చారు రెడీ అయిపోయింది.